హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి బుధవారం రోజు వ్లాగ్ అండి. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ వచ్చేసి మార్నింగే కడిగిన గిన్నెలు ఉంటాయి కదండి, అవి ఎక్కడ ప్లేస్లో అక్కడ పెట్టేస్తున్నాను. అంటే మంగళవారం నైటే కడిగి పెట్టేశాను. సింక్లో గిన్నెలు, స్టవ్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను కదండి డైలీ నైట్. మార్నింగ్ కల్లా మంచిగా నీళ్ళన్నీ మొత్తం డ్రై అయిపోతాయండి. అప్పుడు దేని ప్లేస్లో అవి పెట్టేస్తాను. ఇక్కడ వచ్చేసి మంగళవారం నైట్ ఇడ్లీకి నానబెట్టానండి. పిల్లలకు హాఫ్ డే స్కూల్స్ అండి. అంటే వాళ్ళది సిబిఎస్ కదా, నెక్స్ట్ అకాడమీ స్టార్ట్ అయిపోయింది మొన్న మండే నుంచే. యాన్యువల్ ఎగ్జామ్స్ కాగానే 10 days హాలిడేస్ ఇచ్చారు. తర్వాత మొన్న మండే నుంచి స్టార్ట్ అయింది మళ్ళీ స్కూల్స్. నెక్స్ట్ అకాడమీ స్టార్ట్ అయిపోయింది. 12 o'clock వరకే వచ్చేస్తారు మళ్ళీ రిటర్న్ ఇంటికి. కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఒకటి తినేసి వెళ్తారు. ఏమంటారు, షార్ట్ బ్రేక్కి 10-10:30 కల్లా ఒక చిన్న షార్ట్ బ్రేక్ ఉంటుంది. అప్పుడు ఏదైనా ఫ్రూట్స్ అన్నా బిస్కెట్స్ అన్నా పెట్టి చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పెట్టేశాను. గ్రైండర్ నేను చూపించాను కదండి మీకు వీడియోలో, గ్రైండర్ కొన్నది వీడియో పెట్టాను కదా, చాలా బాగా వస్తున్నాయండి గ్రైండర్లో. ఇక్కడ ఇడ్లీ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు పిల్లలకు పెట్టేసేయాలి, వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు. నేను చేసిన ఇడ్లీ చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. నేను మీకు చాలాసార్లు మెజర్మెంట్ చూపించాను కదా. ఇక్కడ వచ్చేసి షార్ట్ బ్రేక్ కోసం వాటర్ మిలన్ పెట్టేశాను. మంగళవారం నైట్ నేను గులాబ్ జామున్ చేశానండి, కానీ వీడియో తీయలేదు. ఇక్కడ వచ్చేసి ఇడ్లీ ప్రిపేర్ అయిపోయింది. పిల్లలు ఏమంటారు, ఇడ్లీ కారం మళ్ళీ పల్లి చట్నీ పెట్టుకొని తినేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మా కార్తీక్ కొంచెం స్లోగా తింటాడండి, అందుకే నేను తినిపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మా పాపకు అప్పటికే స్కూల్ టైం అయిపోయిందండి, అందుకే ఫాస్ట్గా నేనే తినిపిస్తున్నాను. వాళ్ళకి ఇస్తే మళ్ళీ లేట్ చేస్తారు కదా, అందుకే నేనే తినిపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి చాలామంది వ్లాగ్స్ చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, ఓకేనా? మీ పిల్లలందరికీ యాన్యువల్ ఎగ్జామ్స్ అయిపోయాయండి. ఇక్కడ వచ్చేసి సగం వాటర్ మిలన్ కట్ చేశాను కదా, ఇంకా సగం ఇక్కడ ఇట్లా ర్యాప్ చేసి పెట్టేశానండి. ఇది నేను మొన్న మీషోలో కొన్నాను కదా, చూపించాను కదా, చాలా బాగా యూజ్ అవుతున్నాయండి. ఇవి వచ్చేసి నేను వాటర్ మిలన్ మీద పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. పల్లి చట్నీ అయిపోయిందండి, మళ్ళీ మా వారి కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పల్లీలు కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటాం కదా, నాకు పెద్దగా ఇష్టం ఉండదండి పల్లీ చట్నీ. నేను పచ్చళ్ళు పెట్టుకొని తినేస్తాను, మామిడికాయ పచ్చడన్నా ఉసిరికాయ పచ్చడన్నా ఏదైనా పెట్టుకొని తినేస్తాను. పల్లీ చట్నీ పోపు పెడితే తింటానండి, పిల్లలైనా నేనైనా. మా వారికి ఏమో పల్లీ చట్నీ అలా ప్లెయిన్గానే ఇష్టం, మాకేమో పోపు పెడితే ఇష్టం. అప్పుడప్పుడు పెడుతుంటాను, అప్పుడప్పుడు పెట్టానండి. ఇక్కడ వచ్చేసి ఇంకొక స్టవ్ మీద చాయ్ పెట్టేస్తున్నాను. ఇలా మార్నింగ్ మనము అంటే ఫ్రెష్ కాగానే చాయ్ తాగడం అంత మంచిది కాదండి, కానీ తప్పదు, మంచిది కాదు అని తెలిసి కూడా తాగాల్సి వస్తుంది. ఎందుకంటే చాయ్ తాగకపోతే హెడేక్ వస్తుందండి నాకు. అది 2 days కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఫస్ట్ పిల్లలు వెళ్ళగానే ఇల్లు వాకిలి క్లీన్ చేసేసుకొని చాయే పెడతానండి. చాయ్ తాగిన తర్వాతనే వేరే పని స్టార్ట్ చేయాలనిపిస్తుంది. ఎంత అవాయిడ్ చేద్దాం అనుకున్నా కావట్లేదండి, హెడేక్ వచ్చేస్తుంది. మనకు కొన్ని పనులు అవి మంచి అలవాట్లు కాకపోయినా ఏమంటారు, అలా ఫ్లోలో వెళ్ళిపోతుంది కదా. చాయ్ తాగడం అంత సేఫ్ కాదండి, అంత హెల్తీ కూడా కాదు, కాకపోతే తప్పదు. ఇక్కడ వచ్చేసి చాయ్ మరిగిపోయిందండి, మసిలిపోయింది.
ఇప్పుడు కప్లో పోసేస్తున్నాను నాకు మా వారికి. ఫస్ట్ మా వారు తాగకపోతుండేనండి, నేనే అలవాటు చేశాను. నాకు ఎందుకో ఒక్కదానికి చాయ్ తాగాలనిపించదు, కాబట్టి మా వారికి కూడా అలవాటు చేశాను స్లోగా. ఇక్కడ వచ్చేసి పల్లీలు కూడా కొంచెం చిన్న మంట పెట్టేసి నేను చాయ్ కంప్లీట్ చేశాను తాగడం. ఎందుకంటే నాకు చాయ్ కొంచెం వేడిగా ఉంటేనే తాగినట్టు అనిపిస్తుందండి, మళ్ళీ చల్లగా అయినాక తాగాలనిపించదు. ఇక్కడ వచ్చేసి మా వారు పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేస్తూ వస్తూ బన్ను తీసుకొచ్చారండి బేకరీలో. చాలా బాగుంటుంది బన్ను వచ్చేసి. నేను మా వారు సగం సగం తినేసాము. ఇక్కడ వచ్చేసి వంట స్టార్ట్ చేస్తున్నాను. ఎండాకాలంలో కిచెన్లో ఎక్కువ వర్క్ చేయాలనిపించదు కదా, ఏమంటారు, అసలుకి చెమటలతోటి చాలా ఇరిటేట్గా అనిపిస్తుంది. కాబట్టి నేను ఇంకా ఫ్రెష్ కాలేదండి. కిచెన్లో వర్క్ అంతా అయిపోయాక ఫ్రెష్ అవుదామని ఫస్ట్ ఏమంటారు వంట ప్రాసెస్ చేసేస్తున్నాను. ఎందుకంటే మా వారు 12 o'clock పిల్లల్ని ఇంట్లో వదిలేసి టిఫిన్ బాక్స్ ఏమంటారు టిఫిన్ బాక్స్ రోజు తీసుకెళ్తున్నారండి. మళ్ళీ 3 o'clock రావటం లేదు, అందుకే ఫాస్ట్గా ఇక్కడ వంట స్టార్ట్ చేశాను. నేను వంట ఏం చేస్తున్నానంటే బీనిస్కాయ టమాటా కర్రీ చేస్తున్నాను. మళ్ళా ఆకుకూర ఫ్రై. ఏం ఆకుకూర అంటే పాలకూర తోటకూర కలిపి ఫ్రై చేస్తున్నాను. లెఫ్ట్ ఓవర్ పాలకూర పప్పు కూడా కొంచెం ఉందండి, అడ్జస్ట్ అయిపోతుంది 3 కర్రీస్తో. ఇక్కడ కొంచెం ట్రైపాడ్ స్క్రూ కొంచెం లూజ్ అయిందండి, అందుకే ఏమంటారు కొంచెం తీయడానికి ప్రాబ్లంగా అనిపించింది. కాబట్టి మీకు చూసారండి అలా పడిపోతుంది, కొంచెం స్క్రూ లూజ్ అయిందండి, చేపించుకోవాలి. ఏమంటారు బీనిస్కాయ ప్రాసెస్ మీకు చాలాసార్లు చూపించానండి. ఫస్ట్ ఆయిల్ పోసుకొని తర్వాత జీలకర్ర ఆవాలు ఆనియన్స్ ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీనిస్కాయ, మళ్ళీ వచ్చేసి టమాటా, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అంతేనండి. ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాతనే వాటర్ పోయాలి, అప్పుడే పోయకండి. మరొక సైడు ఆకుకూర ఫ్రై కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే చేశానండి. దీంట్లో జీలకర్ర పొడి వేయలేదండి ఆకుకూర ఫ్రైలో. ఏమంటారు తోటకూర కాదండి, ఇది కొయ్యగూర. సారీ, నేను మర్చిపోయి పాలకూర తోటకూర అన్నాను కదా, కాదండి కొయ్యగూర పాలకూర. మా వారికి ఇష్టం అండి కొయ్యగూర. ఆకుకూరలో కొయ్యగూర పాలకూర ఇవి రెండే ఇష్టమండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి ఆకుకూర ఫ్రై. వేడి వేడి అన్నంలో అలా కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకొని తింటే టేస్టీగా ఉంటుందండి. కొంచెం ఆకుకూరలో ఆయిల్ తక్కువ ఉంటే అంత నచ్చదు, ఇంట్లో వాళ్ళు కూడా తినరు ఇష్టంగా. ఇక్కడ వచ్చేసి అవి ఆయిల్లో ఫ్రై అయ్యే లోపల నేను ఇక్కడ చట్నీ చేసేస్తున్నానండి. చట్నీలో కూడా పల్లీలు, పుట్నాలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొంచెం జీలకర్ర, సాల్ట్, వాటర్, అంతేనండి. ఇవి మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది చిన్న హ్యాండ్ బ్లెండర్ ఉంది కదండి, చాలా బాగా యూజ్ అవుతుందండి. పెద్దది తీయాలంటే పెద్ద మిక్సీలో కన్నా చిన్న మిక్సీలో చాలా బాగా గ్రైండ్ అవుతుందండి. చిన్న చిన్నగా ఏవి ఉండట్లేదు, మంచిగా నీట్గా మెత్తగా అవుతుంది. ఎక్కువ మటుకు హ్యాండ్ బ్లెండర్ వాడుతున్నానండి పెద్దది కన్నా. ఇక్కడ చూసారండి ఎంత మెత్తగా అయిందో. ఇప్పుడు నేను దీనికి వచ్చేసి పోపు పెడుతున్నానండి. ఈరోజు చెప్పాను మా వారికి, ఓకే పెట్టు అన్నారు, దానికోసం పోపు పెట్టేస్తున్నాను. ఇడ్లీకి పల్లీ చట్నీ ప్లేన్ కన్నా ఇలా పోపు పెట్టి చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇడ్లీ కొంచెం చప్పగా ఉంటుంది కదా, కొంచెం మనం పోపు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఆకుకూరలో కూడా కారం, ఉప్పు, ధనియాల పొడి వేసేసానండి. ఇక్కడ రెడీ. అది చిన్న మంట మీద మంచిగా ఫ్రై చేసుకుంటే ఆకుకూర ఫ్రై అయిపోతుందండి.
ఇక్కడ బీనీస్కాయ కూడా కొంచెం వాటర్ ఎక్కువ పోయొద్దండి, కొంచెం వాటర్ పోసి ఒక 2 విజిల్స్ పెట్టానండి. అయిపోయింది, వంట అయిపోయింది. ఇక్కడ అన్నం వండేస్తున్నాను. ఇవి పంట బియ్యం కదండి, ఎక్కువ ఉడికిస్తే అన్నం మెత్తగా అయిపోతుందండి. కాబట్టి పలుకు మీద ఉన్నప్పుడే నేను గంజి వార్చేస్తున్నాను. అప్పుడు అన్నం వచ్చేసి మంచిగా పులుపులా ఉంటుందండి. లేకపోతే కొంచెం మనం చూడలేదనుకోండి అన్నం మెత్తగా అయిపోతుంది. కాబట్టి అక్కడ ఉండే అన్నం వండుతున్నాను. అయిపోయిందండి, వార్చేసాను. ఇక్కడ వచ్చేసి దమ్ కూడా పెట్టేశాను. ఆల్మోస్ట్ వంట ప్రాసెస్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ తుడవాలి, సింక్లో గిన్నెలు కడగాలండి. కిచెన్లో ఉన్నంతసేపు వరకు ఉంటూనే ఉంటుందండి. మనము ఓకే ఇంతవరకు చేయగలిగాం, తర్వాత చేసుకొని బయట పడితే కానీ మనకు పని అయిపోయినట్టు అనిపించదండి. కిచెన్లో ఉన్నంతసేపు ఏదో వర్క్ ఉంటూనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి స్టవ్ అంతా నీట్ పెట్టేశాను. సింక్లో గిన్నెలు కూడా కడిగేశానండి. అయిపోయింది, కిచెన్లో వర్క్ అంతా అయిపోయిందండి. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయాను. దేవుడికి దీపం కూడా వెలిగించేశానండి. ఇక కిచెన్లో వర్క్ ఏం లేదండి. మళ్ళా ఈవినింగే మళ్ళీ వస్తానండి కిచెన్లోకి, అంతవరకు రానండి. ఇక్కడ వచ్చేసి పిల్లల బుక్స్ కూడా తీసుకొచ్చేసామండి. చెప్పాను కదా, నెక్స్ట్ అకాడమీ కూడా స్టార్ట్ అయిందండి. నిత్య వచ్చేసి 4th క్లాస్, కార్తిక్ వచ్చేసి 2nd క్లాస్. వాళ్ళకు బుక్స్ కూడా తీసుకొచ్చేసాను. వీటికి అట్టలు వేయాలండి. ఇక్కడ మా పిల్లలు వచ్చేసారండి స్కూల్ నుంచి. బాగా సతాయిస్తున్నారండి. అంటే ఫోన్ ఇవ్వు, నేను బొమ్మలు చూస్తాను అని కొంచెం సతాయిస్తుంది. నేను ఇయ్యనంటున్నాను, అందుకే కొంచెం అలా మారం చేస్తుంది. ఇక్కడ వచ్చేసి టైం వచ్చేసి 1:30 అవుతుందండి. పిల్లలకు కొంచెం మజ్జిగ చేసిద్దామని కల్పిస్తున్నాను. ఎండలు చాలా బాగా కొడుతున్నాయండి. అసలుకి ఎక్కడ గ్యాప్ ఇవ్వటం లేదు. పిల్లలు ఇప్పుడే స్కూల్కి నుంచి వచ్చారు కదండి, కొంచెం వాళ్ళకు చల్లగా ఏమైనా ఇద్దామని ఇక్కడ లస్సీ కలుపుతున్నానండి. మీ పిల్లలకు కూడా ఇట్లా ఏమంటారు డీహైడ్రేట్ కాకుండా చూసుకోండి ఫ్రెండ్స్. చాలా ఎండలు కొడుతున్నాయి. ఏదో రకంగా వాళ్ళకు జ్యూస్ ఇవ్వండి. అంటే ఏమంటారు ఫ్రూట్ జ్యూస్ అయినా, ఇలా లస్సీ అయినా. లస్సీలో కూడా చాలా రకాలు ఉన్నాయండి, నేను ముందు చూపిస్తాను మీకు. ఇక్కడ వచ్చేసి పిల్లలకు 1 o'clock లస్సీ ఇచ్చేసాను. 2:30 కల్లా లంచ్ అయిపోయిందండి. పిల్లలు ఈరోజు పడుకోలేదు. ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. ఇక్కడ పాలు వేడి చేస్తున్నాను. సింక్లో గిన్నెలు మళ్ళీ పడ్డాయండి, అవి క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం పిల్లల్ని అలా బయటికి తీసుకెళ్దామని ఇక్కడ రెడీ అయిపోయానండి. పిల్లలు 12:30 కల్లా ఇంటికి వచ్చేస్తారు కదండి. కొంచెం ఏమంటారు బోర్గా ఫీల్ అవుతున్నారు. అంటే మా పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోరండి, ఇక్కడ ఎవరింట్లో వాళ్ళే ఉంటారు. కాబట్టి కొంచెం పిల్లలని అలా బయటికి తీసుకెళ్దామని రెడీ అయిపోయామండి. అంటే ఏమంటారు బ్లౌజులు కుట్టడానికి ఇచ్చానండి స్టిచ్చింగ్కి. అవి తీసుకొద్దామని బయటికి వెళ్ళాము. అలాగే కొంచెం అలా కొంచెం తిరిగేసి బ్లౌజులు కూడా ఆంటీ దగ్గరికి తీసుకొని ఇంటికి వద్దామని బయలుదేరామండి. ఇప్పుడు వచ్చేసి టైం 5:30 అవుతుందండి. కొంచెం పిల్లలకు ఇంట్లో ఉంటే కూడా ఊరికే ఫోన్ చూస్తున్నారండి, టీవీ చూస్తున్నారు. ఇంకా ఏం స్టార్ట్ కాలేదు. అంటే నెక్స్ట్ అకాడమీ వెళ్తున్నారండి స్కూల్కి. కాకపోతే ఇంకా హోంవర్క్స్ అలాంటివి ఏం స్టార్ట్ చేయలేదండి. అందుకే పిల్లలు ఊరికే ఫోన్ చూస్తున్నారండి. అలా చూడొద్దని కొంచెం బయటికి తీసుకొస్తే వాళ్ళకు కూడా కొంచెం రిఫ్రెష్గా ఉంటుంది, నాకు కూడా కొంచెం వాకింగ్ అయిపోతుందండి. ఇక్కడ ఇంటికి వచ్చేసామండి. బ్లౌజులు కూడా తీసుకొని ఇంటికి వచ్చేసాము. పిల్లలకు స్నాక్స్ ఏం చేయలేదండి. వస్తూ సమోసా తీసుకొచ్చాను. మా పాపకేమో కచోరా, బాబుకి సమోసా. తర్వాత ఇంటి ముంగడికి మల్లెపూలు వచ్చాయండి. నాకు మల్లెపూలు అల్లడం అన్నా పెట్టుకోవడం అన్నా చాలా ఇష్టం అండి. చిన్నగా ఉన్న పర్సన్ది మల్లెపూలు అంటే చాలా ఇష్టం. సమ్మర్లో ఖచ్చితంగా పెట్టుకుంటానండి. డైలీ పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఇంటి ముంగడికి వస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టను, ఖచ్చితంగా కొంటాను. నేను అల్లడం కూడా ఒక 2 years నుంచి నేర్చుకున్నానండి. లాస్ట్ సమ్మర్లో నేర్చుకున్నానండి. చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. నాకు అల్లడం అంటే చాలా ఇష్టం అండి. మల్లెపూలు పెట్టుకోవడం అన్నా కూడా అంతే ఇష్టం. ఎవరికైనా ఆడవారికి మల్లెపూలు అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అండి.
ఇక్కడ మా పిల్లలు వచ్చేసి వనగంట్ల పీట ఆడుతున్నారండి. మీలో వనగంట్ల పీట అంటే ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే చిన్నగా ఉన్నప్పుడు వనగంట్ల పీట, కచ్చకాయలు, మళ్ళీ తొక్కుడు బిళ్ళ, స్కిప్పింగ్ చాలా బాగా ఆడేవాళ్ళమండి సమ్మర్లో. ఇప్పుడు పిల్లలు ఎవరింట్లో వాళ్ళు ఫోన్స్ చూసుకుంటున్నారు. వాళ్ళకు యాక్టివిటీస్ అనేది చాలా తగ్గిపోయాయి కదండి. ఏమంటారు? మీ పిల్లలు కూడా అంతేనా అండి? ఫోన్ ఒక్కటి ఉంటే చాలండి, ఇంకా వాళ్ళకు ఏ ఆటలు అవసరమే లేదు. ఏమంటారు, మేము చిన్న అంటే 90s వాళ్ళకైతే తెలుస్తుందండి. సమ్మర్లో చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమండి. అసలు ఇంట్లో ఉండే వాళ్ళమే కాదు, ఫ్రెండ్స్ తోటి అలా సరదాగా ఆడుకునే వాళ్ళం. చూడండి, ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుందండి. మేము 5:30కి బయలుదేరామండి బయటికి. కొంచెం అలా తిరిగేసి వచ్చేసరికి 6:30 అయింది. ఇక్కడ వచ్చేసి మన రోజ్ ఏమంటారు ప్లాంట్కి 2 పువ్వులు వచ్చాయండి. ఇక్కడ మా పాప అదే చూపిస్తుందండి. అమ్మ నేను చూపిస్తానంటేను చూపిపెట్టా అని చెప్పాను. చాలా హ్యాపీ అనిపించిందండి. నెక్స్ట్ డే దేవుడికి పెట్టేసేయాలి. ఇక్కడ వచ్చేసి మల్లెపూలు అల్లుతున్నాను. ఇప్పుడు నేను పెట్టుకోవాలండి అల్లి. ఇదిగోండి వనగంట్ల పీట. వాళ్ళకు నేను ఇక్కడ చెప్తుంటూ నేను ఇక్కడ పూలు అల్లుకుంటున్నాను. చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమండి. ఇప్పుడు పిల్లలకు అవన్నీ ఏం తెలీదు. ఇదిగోండి మల్లెపూలు అల్లేసాను, పెట్టేసుకున్నాను కూడా అండి. కొంచెం మధ్యన పోయాయండి. మా బాబు ఇలా కొంచెం ఏమంటారు గట్టిగా పట్టేసుకున్నాను. కొంచెం పూలు అనేవి విరిగిపోయాయి. నాకు చాలా ఇష్టం అండి మల్లెపూలు అంటే. మా వారు ఆఫీస్కి నుంచి హలీం తీసుకొస్తున్నారండి ఈరోజు. హలీం మళ్ళీ రంజాన్ అయిపోతుంది కదండి, ఈరోజు తీసుకొస్తున్నారండి. మళ్ళీ నెక్స్ట్ డే అయితే థర్స్డే నేను తినను నాన్ వెజ్. థర్స్డే ఫ్రైడే నేను తిననండి. అందుకే వెనస్డే రోజు మా వారు హలీం తీసుకొచ్చారు పిస్తా హౌస్ నుంచి. మీ ఏమంటారు మీలో ఎంతమందికి హలీం అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. మా ఇంట్లో అందరికి ఇష్టం అండి హలీం వచ్చేసి. అంతేనండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీసానండి. మరి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. మీకు నచ్చిందా అండి వ్లాగ్? నచ్చితే ఖచ్చితంగా ఒక కామెంట్, లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్, ఓకేనా. మరి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూ ఉండండి.